బీజేపీ ఎమ్మెల్యే గోవా అసెంబ్లీలో ఈ డిమాండ్ను తెరపైకి తీసుకొచ్చాడు. ఎమ్మెల్యే ఇలా డిమాండ్ చేయడంతో అసెంబ్లీలో నవ్వులు పూయించినట్లు సమాచారం. ఇక్కడ విశేషం ఏమిటంటే పర్యాటకానికి ప్రసిద్ధి చెందిన గోవాకు ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. మంగళవారం గోవాలో మద్యాన్ని నిషేధించాలని బీజేపీకి చెందిన మాయం ఎమ్మెల్యే ప్రేమేంద్ర షెట్ డిమాండ్ చేశారు. దీనివల్ల పెద్ద ఎత్తున మద్యపానాన్ని అరికట్టవచ్చని తెలిపారు. గోవాలో మద్యం వల్ల పెద్ద సంఖ్యలో రోడ్డు, పారిశ్రామిక ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. అయితే మద్యం ఉత్పత్తిని కొనసాగించడంపై ఆయన మాట్లాడారు. గోవాను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చడానికి మేము మద్యపాన నిషేధాన్ని విధించడం లక్ష్యంగా చేసుకోవాలని ఆయన అన్నారు. మద్యం నిషేధిత రాష్ట్రాల జాబితాలో గోవాను చేర్చాలని డిమాండ్ చేశారు. మద్యం వినియోగాన్ని 50% అయినా తగ్గిస్తే బాగుంటుందని అన్నారు. రాష్ట్రంలో మద్యం ఉత్పత్తి కొనసాగించాలని, అయితే దానిని ఇతర రాష్ట్రాలకు సరఫరా చేయాలని బీజేపీ ఎమ్మెల్యే అన్నారు. గోవాలో విద్యా సంస్థలు, ప్రార్థనా స్థలాలకు సమీపంలో 269 మద్యం షాపులను ఏర్పాటు చేయడంతో వివాదం మొదలైంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఈ దుకాణాలకు గత కొన్నేళ్లుగా ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయి. వీటిలో అత్యధికంగా 63 దుకాణాలు పేర్నం తీర ప్రాంతంలో ఉన్నాయి. దీని తర్వాత పోండాలో 61 దుకాణాలు రెండవ స్థానంలో ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.